ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకును మీ కుటుంబానికి మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. కాగా మీరు ఇలాగున నడుచుకొని దేవుని సంతోషపరుచుచున్నారని మా వలన నేర్చుకున్నటువంటి ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములలో మీరు అంతకంతకి అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొనుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు హెచ్చరిక చేయుచున్నాము. ఈ వాక్యములో ఈ పూట దైవజనుడు పౌలు గారు దశలోని సంఘముతో చెప్తున్నారు. ఈ వాక్యములో మా దగ్గర సంఘములో చేర్చబడిన వారు దేవుని యొక్క నడతలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, మరి దేవుని యొక్క అంతకంతకు అభివృద్ధి పొందే విషయంలో వాటి విషయములన్నీ జ్ఞాపకం చేసుకొనుచు చివరి మాట ప్రాముఖ్యమైన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునందు హెచ్చరిక చేయించున్నాం. ఈరోజు హెచ్చరిక అనేది చాలా చాలా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఈ హెచ్చరికలకు ఎవరైతే లోబడి ఉంటారో వారికి దేవుడు చేసే ప్రతి కార్యాలు పొందుకుంటారు. కొంతమంది హెచ్చరిక లేని భక్తి, దిద్దుబాటు లేని భక్తి. హెచ్చరిక చేస్తున్నారంటే నువ్వు ఆత్మీయతలో బలహీన పడిపోతున్నావు అని చెప్తున్నాడు అక్కడ దైవజనుడు పౌలు. ఈరోజు మనం సంఘానికి వెళుతున్నామని కాదు, దేవుడు ప్రతి హెచ్చరికను కూడా ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అనేది మనము చాలా జాగ్రత్తగా మనం పరిశోధన చేయాలి. యెజ్కేలు గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనములో ఇదిగో నరపుత్రుడా అని ఆయన ప్రస్తావన చేస్తూ వాక్యం అక్కడ మనకి 17లో చదువుతున్నాం. 3:17 నరపుత్రుడా, ఇజ్రాయేలుకు కావలిగాను నేను నిన్ను నియమించుచున్నాను కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పినదంతను దాన్ని బట్టి వానికి హెచ్చరిక చేయి. ఏమి హెచ్చరిక చేయమంటున్నాడు ఇప్పుడు? నేను చెప్పిన ప్రతి మాట, ఎవరు చెప్పినది? దేవుడు చెప్పే ప్రతి మాట హెచ్చరిక చేయమని. ఈరోజు మనం చూసినట్లయితే మనుషుల్ని మభ్యపరిచేటువంటి, లేకపోతే మనుషుల అవసరాన్ని బట్టి మనం మాట్లాడేది కాదండి. బైబిల్ ఖచ్చితంగా హెచ్చరిక చేస్తుంది. దేవుడు నోటి మాటను మనము వాక్యమును హెచ్చరిక చేయాలి. ఈ హెచ్చరికలో ఎంతో ఆదరణ ఉంది, ఈ హెచ్చరికలో ఎంతో ప్రేమ ఉంది, ఈ హెచ్చరికలో ఎంతో దేవుని యొక్క ఆశీర్వాద ఫలములు ఉన్నాయని ఎంతమందికి తెలుసు ఈరోజు? కాబట్టి ఇక్కడ కూడా యెజ్కేలుతో చెప్తున్న మాట, నరపుత్రుడా వారిని హెచ్చరిక చేయి, నా నోటి మాట వలనే వారికి తెలియచేయమని చెప్తున్నాడు. రాజుల మొదటి గ్రంథములో, 2వ రాజుల గ్రంథములో హెచ్చరిక దేవుడు ఎందుకు చేయమని చెప్తున్నాడంటే 6వ అధ్యాయము 10వ వచనం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇజ్రాయేలు రాజు అయినటువంటి దైవజనుడు తనకు తెలియజేసిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతును తెలుసుకున్న వారు తన వారిని రక్షించుకొనెను. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే దైవజనుడు హెచ్చరిక చేశాడో తనతో పాటు ఉన్నటువంటి వారిని కూడా రక్షించుకొనటానికే. కొన్ని అపాయాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి లోకములో. దేవుడి మాట వినండి, దేవుడి మాటకు లోబడండి, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి హెచ్చరిక చేస్తున్నారు దేవుడు. కొందరు దేవుడి మాటను తోసేస్తారు, మనుషుల మాటకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఒక దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే వారిని రక్షించుకొనటానికి. ఈరోజు నీవు నీ కుటుంబం రక్షించబడాలి, ఇది దేవుని యొక్క ప్రణాళిక. నీవు నీ కుటుంబం రక్షించబడాలి, నీవు నీ కుటుంబము దేవుని పిల్లలుగా ఆయన రాకడ వరకు నువ్వు సిద్ధపడాలని బైబిల్ చెప్తుంది. హెచ్చరిక చేసేది నిన్ను నీవు రక్షించుకొనటానికి. ఉదాహరణకి యెహోషాపాతు మీద చుట్టుపక్కల రాజులందరూ కూడా యుద్ధము ప్రకటన చేయగానే దినవృత్తాంతముల 2వ గ్రంథములో 20వ అధ్యాయం 21వ వచనములో చూడండి, యుద్ధములు చుట్టూ యుద్ధ సమాచారాలు, భయంకరమైనటువంటి వాతావరణం కనపడుతున్నటువంటి సమయంలో యెహోషాపాతు 20వ అధ్యాయం 21వ వచనంలో యూదావారందరినీ కూడా ఎంత క్షేమముగా మరి దేవుడు వారిని కాపాడాడో, వాళ్ళు ఏం చేస్తే కాపాడబడ్డారో తెలుసండి. వాక్యం చెప్తున్న మాట మనం చూసినట్లయితే
మరియు అతడు జనులను హెచ్చరిక చేసెను. తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములను ధరించుకొని సైన్యములకు ముందర నడిచి యెహోవా కృప నిరంతరముండునని ఆయన స్తుతించుచూ ఉండిరి, ఆయనకు స్తోత్రములు చెల్లించుచూ వచ్చిరి. వారు అలాగ నియమించారు. చూసారా, యెహోషాపాతు ఏం హెచ్చరిక చేయమన్నాడండి? ఏం హెచ్చరిక చేశాడు యూదా వారికి? ముందు మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ నామమును గణపరచటానికి, దేవుని పరిశుద్ధ అలంకారమును ధరించుకొనటానికి, దేవుని పరిశుద్ధమైన ఆయన కీర్తిని ఆరాధన చేయటానికి గాయకులను నియమించినట్లుగా రాయబడింది. ఒక సమస్య వస్తే, ఒక కష్టం, ఒక ఇబ్బందులు కలిగితే ఈరోజు మనుషుడు ఏమైపోతున్నాడంటే ప్రచ్ఛన్న మార్గం, లోకం వైపు చూస్తున్నారు. హెచ్చరిక చేసేది మొదటిగా చెప్తున్న మాట, దేవుని మాటలు జాగ్రత్తగా మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొదటిగా హెచ్చరిక చేసేది నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకొనటానికే. ఎలా రక్షించబడ్డారు మనం చూస్తే, యోధా వారందరూ కూడా దేవుని ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి దేవుని ప్రతిగానములు చేశారు, దేవుని స్తుతి చెల్లించారు, దేవుని కృప నిరంతరం ఉండునని పెద్దగా ప్రభునామాన్ని ఘనపరిచారు. అందువలన వారు ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి అన్నీ కూడా తప్పించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో కొన్ని కష్టాలు, శ్రమలు కలుగుతున్నాయి. దేవుని స్తుతించగలుగుతున్నావా? అన్నీ బాగున్నప్పుడు కాదు, కష్టాలు శ్రమల్లో ఉన్నప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుణ్ణి ఎక్కడైనా మర్చిపోయావేమో, దేవుణ్ణి ఎక్కడైనా విడిచిపెట్టావేమో, ప్రార్థన విడిచిపెట్టావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మొదటిగా హెచ్చరిక చేసేది నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకొనటానికే ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తాడు. ఇది మాత్రమో ఖచ్చితముగా దేవునితో నిబంధన చేసుకోవాలి. వాక్యం చెప్తున్న మాట చూద్దాం. మరొక మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాకు ఆ దినము వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను. చూసారు, ఇప్పుడు తన ఇంటి వారందరి కొరకు ఏం సిద్ధపరుచుకున్నాడంటే దేవుడి చేత హెచ్చరికబడ్డాడు. 120 సంవత్సరాలకు ముందుగానే దేవుడు హెచ్చరిక చేశాడు. నోవాకుతో మాట్లాడాడు. ఇదిగో రాబోతున్నటువంటి ఉగ్రత ఇది, నా పనిగా నువ్వు చేయమని చెప్పినప్పుడు నోవాకు ఇచ్చినటువంటి భార్య, తనకిచ్చినటువంటి పిల్లలు, తనకిచ్చిన కోడలు, వారందరూ కూడా ఏం చేశారంట? తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధపరచు. దేవుడు మాటను బట్టి, దేవుడు చెప్పిన హెచ్చరికను బట్టి ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని సూచనలు. ప్రకృతిలో వైఫల్యాలు కలుగుతున్నాయి, భూమిలో వైఫల్యాలు కలుగుతున్నాయి, మనుషుల్లో కొన్ని విభేదాలు మారిపోతున్నాయి. ఇవన్నీ హెచ్చరికలే, ప్రభు రాకడగా మనం సిద్ధపడుతున్నటువంటి విషయంలో. కాబట్టి దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే నీవును, నీ కుటుంబాన్ని రక్షణ కొరకు, రక్షించబడినటువంటి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే దేవుడు నీతో చెబుతున్న సత్యము. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన విషయంలో మనము ఆత్మీయతలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనములు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారము. కాబట్టి వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాట చివరిగా 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, దేవుడు దీర్ఘశాంతమును ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాకు దినములలో వాడ సిద్ధపరచబడినట్లుగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగాను వెళ్ళి వారికి ప్రకటన చేసెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారు. చూశారండి, అవిధేయులైనటువంటి వారి యొద్దకు ఎంతోమంది వెళ్ళి చెప్పారు అక్కడ మనం చూస్తే. కానీ ఇక్కడ కూడా పేతురు గారు చెప్తున్నారు, కానీ రక్షించబడింది మాత్రం 8 మంది మాత్రమే. ఈరోజు చాలామంది జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాటలను బట్టి రాయబడినటువంటి విషయాలను మనం చూసినట్లయితే ఏమై ఉన్నదంటే, చాలామందికి నిర్లక్ష్యం ఏంటిదో తెలుసండి? దేవుడి విషయంలో, వాక్య విషయంలో
దేవుని భయభక్తుల విషయంలో, దేవునితో నడిచే విషయంలో, దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి విషయంలో నిర్లక్ష్య స్వభావం మనుషుల్లో ఎక్కువైపోతున్నటువంటి స్థితిలో దీనికి హెచ్చరిక గల కారణం ఏంటంట? నీవు నీ కుటుంబం రక్షించబడాలి, నీవు నీ కుటుంబం సిద్ధపడాలి, నీవు నీ కుటుంబమో దేవుని చేత నియమించుకున్న కుటుంబముగా ఆశీర్వాదముగా ఉండాలి. అది ఈరోజు మొదటి హెచ్చరికలో దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట. ఈ హెచ్చరిక లోబడి ఒకసారి నీ కుటుంబము ఎలా ఉంది, నీకున్న రక్షణను ఎలా కొనసాగిస్తున్నావు, దేవుని యందు నీకు ఎంత భయభక్తులు కలిగి నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభుకి సమయమే, ప్రభా హెచ్చరిక చేస్తున్నావంటే నన్ను సరిచేసుకోమని, కాబట్టి నాలో ఏ లోపములు ఉన్నాయని నువ్వు చిన్న ప్రార్థన దేవుని ఎదుట ఈ వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభించు. ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ఆయన రాజ్యము కొరకు నిన్ను సిద్ధపరిచి ఆయన కృపలో నిన్ను స్థిరపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, అయ్యా మీరు నా నోటి మాటగా హెచ్చరిక చేయమని ఎజ్కేలుతో చెప్పారు. ఇదిగోనైనా మీరు సంఘములో నేర్చుకున్న దాని ప్రకారముగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు హెచ్చరిక చేయుచున్నాం. ఎలా నడుచుకోవాలో, ఎలా రక్షించబడాలో, రక్షణ భద్రము ఎలా చేసుకోవాలో, అయ్యా ఎలా సిద్ధపడి ఉండాలో ఈ విషయంలో మాకు నేర్పించినటువంటి మాటలను బట్టి ఎందరో మీ వాక్యం విని అయ్యా మరి ఇంకను సిద్ధపాటు లేక, హెచ్చరికలకు లోబడలేక, బలహీనులుగా ఉండి ఏదో ఒక బలహీనతలో పట్టబడి ఉన్నారేమో. బలహీనతలన్నీ కూడా కుటుంబంలో ఎటువంటిది శాపకరమైనటువంటిది యేసు నామములో తొలగిపోవునుగాక. ఆత్మ సంబంధమైన కార్యాలు నీ కృపలో జరిగించి ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు రక్షించి ఆత్మచేత నడిపించబడుదురుగాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.